సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదండి. పిల్లలకి స్నాక్స్ అవి ఇవి అని ఆలోచిస్తూ మా పిల్లలు నేను అడిగాననమాట ఏం స్నాక్స్ కావాలి అని. సో వాళ్ళు ఏమన్నారంటే నాకు సున్నుండలు కావాలి అన్నారు. సో నేను మినప్పప్పు అనేది నైటే వేయించి పెట్టుకున్నానండి. సో ఎందుకంటే అది చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి తర్వాత వాటిని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అవి చూడండి కొంచెం నేనైతే బరకగా ఉండేలాగే తీసుకున్నాను. ఎందుకంటే తింటుంటే మనకు తగులుతుంటే బాగుంటుంది. మరీ మెత్తగా అయితే అంగిలికి పట్టేసుకొని పొరబోతుంది. సో అందుకని నేను కొంచెం బరకగానే తీసుకున్నాను. నేను కేజీ పప్పును వేయించాను అనమాట. దానికి 3/4 కేజీ బెల్లం వేసాను. సో బెల్లం తురుముకొని అదే జార్లో కొంచెం బెల్లము కొంచెం ఈ మినప్పిండి ఉంది కదా దాని తర్వాత ఒకటి వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెం అరిసెల బెల్లం లాంటిది అయితేనే బెటర్ అండి. కొంచెం వేరే జిగురు బెల్లం వచ్చేది తీసుకున్నారనుకోండి పిండి అంతా ముద్ద కట్టేసుకుంటుంది. సో మీకు ఆప్షనల్గా ఏది ఉపయోగపడితే అది తీసుకోండి. తర్వాత కొన్ని యాలక్కాయలు కూడా అదే పిండిలో వేసి మిక్స్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. అలాగే నెయ్యి తీసుకొని దాన్ని వేడి చేసుకున్నానండి, కరిగించుకున్నాను. ఎందుకంటే సున్నుండల్లోకి కొంచెం కొంచెం నెయ్యి పోస్తూ కలుపుకోవాలి కదా, అందుకని నేను నా నెయ్యిని కరిగిస్తున్నాను అనమాట. కరిగించిన తర్వాత దాన్ని కొంచెం కొంచెంగా పిండిలో పోసుకొని మొత్తం పిండికి మిక్స్ చేసుకొని ఇలా మెల్లగా ఉండలు చుట్టుకోండి. కొంచెం టైం పడుతుంది కొంచెం, ఎందుకంటే పిండి బరకగా ఉంది కదా, తొందరగా ఇట్లా ఓపెన్ అయిపోతుంది లడ్డు. సో మీరు జాగ్రత్తగా చేసుకోండి. నాకు మొత్తం నా నా టిఫిన్లో ఇన్ని లడ్డూలు అయితే వచ్చాయండి. ఇంకా కొంచెం నెయ్యి ఫ్లేవర్ కావాలని నేను పైన కొన్ని లడ్డూల మీద కొంచెం కొంచెం నెయ్యి వేసాను అనమాట. సో అన్నీ అయిపోయిన తర్వాత దాంట్లో పెట్టి